నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియో అండి, నిజంగా మన రోజు కూడా దీపారాధన చేస్తూ ఉంటామండి దేవుడికి. అలాంటి దీపారాధన చేసేటప్పుడు ఇలాంటి ఒక దీపాన్ని మీరు పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఎలాంటి సమస్యలు తీరుతాయి అంటే ఇలాంటి ఒక దీపాన్ని వెలిగించడం వల్ల మనందరము కూడా ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందండి. ఎవరైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలి, డబ్బులు అనేది సరిపోలేదు అని అనుకున్న వాళ్ళు కానీ, భూములు అమ్ముడుపోవటం లేదు అంటే ఈ భూమిని అమ్మేసి మనం ఏదైనా సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాం, లేదంటే ఒక పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఏదైనా భూమి అమ్ముడిపోతే ఆ వచ్చిన డబ్బులతో మన తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకుంటే మన పిల్లల పెళ్ళిళ్ళకి పనికొస్తుంది అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాం. అలా చేసే ఒక్కొక్క విషయానికి కూడా అండి మనకి డబ్బు అనేది చాలా అవసరం. అలా డబ్బు అనేది మన దగ్గరికి రావాలి. మనకి ఏదైతే కనుక ఒక పనులు అనేవి స్ట్రక్ అయిపోయినాయో, ఆగిపోయాయో అలాంటివన్నీ కూడా రిలీజ్ అయ్యి చక్కగా మనకి ఆర్థిక పరంగా తోడుగా ఉండాలి అని అంటే ఈ ఒక్క దీపాన్ని మీరు వెలిగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనకి ముందున్న దానికంటే ఎలాంటి ఒక మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది అనేది మీరే చూడగలుగుతారు. ఇంకా దీపాన్ని ఎలా వెలిగించాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనందరము కూడా ఒక్కొక్కళ్ళు ఉదయాన్నే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. చాలామంది బ్రహ్మ ముహూర్తంలో వెలిగించే వాళ్ళు ఉంటారు. మీరు ఉదయాన్నే 9 గంటలో 10 గంటల సమయంలో వెలిగించే వాళ్ళు ఉంటారు. లేదు సాయంత్రం పూట వెలిగించే వాళ్ళు కూడా ఉంటారు. అలా మీరు ఎప్పుడు దీపారాధన వెలిగించినా కూడా మీరు వెలిగించే దీపాన్ని ఇలా కనుక వెలిగించగలిగితే నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అందరికీ డబ్బుల సమస్య అనేది ఉంటూనే ఉంటుందండి. మనం రోజు కూడా మనం అనుకుంటూ ఉంటాం, అక్క నేను రోజు దీపారాధన చేస్తున్నాను అక్క, నాకు ఎలాంటి ఫలితం అనేది లేదు, నేను అనుకున్న విషయాలు జరగటం లేదు అని కూడా మనం ఆలోచించవచ్చు. కానీ మనకి తెలుసో తెలియకో ఏదైనా సరే ఒక చిన్న తప్పు అయినా సరే మనం చేసి ఉంటాం. అది తప్పు అనేది అది మన్నించకూడని తప్పేం కాదండి. తెలుసో తెలియకో ఎవరైనా సరే పూజ చేసేటప్పుడు లేదంటే మంత్రాలను చదివేటప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కసారి ఫలించడానికో లేదంటే ఆ కోరిక తీరడానికో మనకి సమయం అనేది పట్టవచ్చు. అందువల్ల అలాంటి ఒక తప్పులు జరగకుండా చూసుకున్నా, లేదంటే కనుక ముందు ఏమేదటైనా సరే మనం అనుకున్న విషయాలు జరగాలి అని అన్నా కూడా మీరు ఇప్పుడు చూపించబోయే ఈ దీపారాధన వెలిగించడం వల్ల చాలా మంచి రిజల్ట్ని మీరు పొందుతారండి. ఏదైనా ఒక తప్పులున్నా కూడా నిజంగా మనం మన్నించగలిగే ఒక శక్తివంతమైన ఒక దీపం అండి. వీడియోని పూర్తిగా వినండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి సందేహాలు లేకుండా ఇప్పుడున్న సమస్యలు అందరికీ కూడా భూమి సమస్యలు, అమ్ముడుపోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, మన తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి, ఇలాంటి వాటన్నిటికీ కూడా డబ్బు పరంగా ఎవరైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో, డబ్బు పరంగా పరిస్థితులు మారాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది తెలుసుకుందామండి. మనం రోజు కూడా అండి అందరిళ్ళలో మనం పంచముఖ దీపాన్ని పెట్టుకుంటాం, లేదంటే కనుక కామాక్షి అమ్మవారి దీపాన్ని అయినా సరే మీరు వెలిగిస్తూ ఉంటారు. అలా మీరు ఏ దీపాన్ని వెలిగించినా సరే, మీరు పంచముఖ దీపాన్ని వెలిగించినా సరే, లేదంటే ఒక ప్రమిదని తీసుకొని ఆ ప్రమిదలో నేను ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఇలా దీపాన్ని వెలిగించండి. ఎప్పుడు వెలిగించాలి అని అంటే సూర్యాస్తమం అయ్యేలోపండి, అంటే సాయంత్రం లోపు వెలిగించుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీలు కాలేదు అని అనుకున్న వాళ్ళు, అక్క నేను ఉదయం మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోతాను, నాకు ఈవినింగ్ అయితేనే కుదురుతుంది అని అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయినా సరే మీరు వెలిగించుకోవచ్చండి, ఏం తప్పేం కాదు. మార్నింగ్ మీరు వీలైనంత వరకు మార్నింగ్లో చేసుకుంటే చాలా మంచిదండి. సూర్యోదయం తర్వాత చేసుకుంటే చాలా మంచిది. ఈ దీపానికి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా వెలిగించే దీపంలో అండి మీరు ఎలాంటి దీపాన్ని వెలిగించినా సరే అందులో 5 ఒత్తులండి, 5 ఒత్తులు కూడా కలిపి ఒక్కొక్క దూదితో చేసిన ఒత్తులు ఒక్కొక్కటి ఉంటాయి కదా, అవి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకోండి. ఒకే ఒక ఒత్తిగా చేసుకోండి. 5 ఒత్తులు కలిపేసి ఆ 5 ఒత్తులని కూడా ఒక ఒత్తిగా చేసి ఆ దీపంలో వేయండి ఫ్రెండ్స్. వేసేటప్పుడు మీరు ఉపయోగించవలసిన నూనె ఏంటి అని అంటే కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనెతో మీరు దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచి రిజల్ట్ అండి. అంటే మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 5 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి
కొంచెం కొబ్బరి నూనెని పోసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం కూడా అండి ఎలా ఎటువైపు ఉండాలి అని అంటే, దేవుడు పటాలు మీరు ఎటైతే మీరు అంటే తూర్పు దిక్కుగా దేవుడు పటాలు చూస్తూ ఉన్నాయని అనుకోండి, దీపం అనేది పటాలను చూస్తూ ఉండాలి. మీరు తూర్పు దిక్కు చూస్తున్నట్టు కాకుండా దేవుడు పటాలను చూస్తున్నట్టుగా ఈ దీపాన్ని అటువైపు తిప్పి పెట్టాలండి. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా కొబ్బరి నూనెతో వెలిగించే దీపానికి చాలా మంచి రిజల్ట్ అండి. అలాగే మనం పంచమి తిథికి అమ్మవారికి కొబ్బరికాయ దీపాన్ని మీరు వెలిగించడం అనేది చేసే ఉంటారంటే, నారికేళ దీపం మనం వెలిగిస్తూ ఉంటాం. ఆ దీపం వెలిగిస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో అలాంటి ఒక రిజల్ట్ అండి. రోజు కూడా ఇహ మీదట ఈరోజు అంటే మీరు ఒక మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ స్టార్ట్ చేయండి, వెలిగించడం అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, రేపటి నుంచి అయినా సరే మీరు రెగ్యులర్గా దీపాన్ని వెలిగించే వాళ్ళు రేపటి నుంచి అయినా చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా మనం చేసే ఒక మంచి విషయం అనేది, ఆర్థిక పరంగా చేసే విషయాలు అనేవి మనం మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ చేసుకుంటే మంచిదండి. అందువల్ల అలా చేస్తే మంచిది. అలా కొబ్బరి నూనెతో దీపం అనేది మీరు ఇంట్లో వాడుతున్న కొబ్బరి నూనె కాకుండా దేవుడికి వెలిగించడానికని విడిగా ఒక కొబ్బరి నూనె కొనుక్కొని పెట్టుకోండి. ఆ నూనెతోటే రోజు దీపారాధన చేస్తూ రండి ఫ్రెండ్స్. నిజంగా ఎలాంటి సమస్యలైనా సరే ఇల్లు కట్టుకోవడానికి మంచి శకునం అంటే మంచి శుభశకునాలు జరుగుతాయి, మంచి మంచి విషయాలు జరుగుతాయి. ముందు చేతికి అందని డబ్బులు కూడా, ఇల్లు కట్టుకోవడానికి చేతికి అందని డబ్బులు అంటే లోన్ తీసుకున్న డబ్బులు చేతికి అందకపోవడం, అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయండి. ఒక మంచి పాజిటివ్ అండి. ఇంట్లో ఈ దీపం వెలిగించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా 5 ఒత్తులను వేసి మనం వెలిగిస్తున్నాం. రోజు మనం 2 ఒత్తులను వేస్తూ ఉంటాం. అలా కాకుండా 5 ఒత్తులన్నీ కలిపి కొబ్బరి నూనెతో దీపాన్ని రోజు వెలిగించి చూడండి. మీరు దగ్గర ఒక 5 రోజులు 7 రోజులు వెలిగించేసరికి ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అందువల్ల మీరు ఇలాగే డైలీ రెగ్యులర్గా చేసినా కూడా చాలా మంచిదండి. మీకు ఒక మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మీ ప్రాబ్లమ్స్ తీరిన తర్వాత మీరు ఇంతకుముందు ఎలా దీపాన్ని వెలిగించుకున్నారో అలాగే వెలిగించుకోవచ్చు. ఎప్పుడు సమస్య వచ్చినా సరే ఇలా చేయడం అనేది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. అంటే రోజు కూడా మీరు తర్వాత రోజు ఏం చేస్తారంటే, ఆ ఒత్తులు మిగిలినాయి అనుకోండి, తర్వాత రోజుకి అవి మార్చేసి మళ్ళీ కొత్త ఒత్తులు వేసుకోండి. అంటే 5 ఒత్తులను తీసుకొని ఒకే ఒత్తిగా చేసి మళ్ళీ దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తూ రండి ఫ్రెండ్స్. నిజంగా కనీసం మీరు ఒక 48 రోజులండి, ఒక మండలం రోజుల పాటు మీరు చేశారు అని అంటే ఖచ్చితమైన రిజల్ట్ అండి. ఎంత కఠినమైన సమస్యలైనా సరే ఇట్టే తీరుతాయి. మీరు అలాగే అందులో కొంచెం ఏదైనా సరే నూనె ఉంటే కనుక ఆ నూనెని తీసి మీరు ఒక గిన్నెలో కానీ ఇంకొక ప్రమిదలో కానీ వేసి పెట్టుకోండి. కొంచెం నూనె అంతా చేరిన తర్వాత ఆ దీపాన్ని, ఆ నూనెతో వెలిగించే దీపాన్ని మీ గుమ్మం ముందు, సింహద్వారం ముందు వెలిగించుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఇది అంటే చాలామంది అండి, అక్క నేను ఇది చేశాను నాకు జరిగింది అని మళ్ళీ తెలియచేయటం వల్ల మీకు మళ్ళీ తెలియచేస్తున్నానండి. ఒకసారి మీరు ఉపయోగించి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే.